ఇప్పుడు మరి సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. 100% చేస్తారండి. కాదు ఒకేసారి చేయలేకపోయినా 2 టైమ్స్ అయినా టైం ఇవ్వాలి మనం. ఈ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్లో ఇంకొక అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి ఇంకోటి చేస్తామంటారు. మరి ఇప్పుడు మన కనుక రాజధాని కనుక అమరావతి కనుక ఏర్పడితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండబోతున్నాం? యువతకి నెంబర్ 1గా ఉంటుందండి. ముందు అందరికీ ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. 10 కంపెనీలు వస్తాయి కదా, 10 మంది కంపెనీ 10లో 10,000 ఉద్యోగాలు వస్తాయి, 100 ఉద్యోగాలు వస్తాయి, 1000 అవుతాయి. కానీ సార్ కూటమి ప్రభుత్వం వచ్చే 8 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పరిస్థితి బాగుందండి. ఇదే ప్రభుత్వం మళ్ళీ మనకి వచ్చే మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. కొత్తగా వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు ఎలాగో నాశనం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక 5 నెలలే అయింది కాబట్టి ఇప్పుడు అప్పుడే మన తొందర పడకూడదు, కొంచెం టైం తీసుకోవాలి. అది మరి కొంతమంది అంటున్నమాట ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. గత ప్రభుత్వం పథకాలు ఒకేసారి అందరికీ ఒకేసారి ఇవ్వలేం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఒకసారి ఇక్కడికి ఎగిరి అక్కడ దూకలేం కదా. నిదానంగా బండి మీద వెళ్ళినా టైం పడుతుంది కదా, ఒక పావు గంట అలా ఇదే టైం. మరి ప్రజలు మరి మాకు పథకాలు రావట్లేదు అంటున్నారు కదా. పథకాలు అన్నీ వస్తాయి నిదానంగా, పథకాలు రాకుండా ఏది ఉండదు. అది మరి గతంలో ఎలా ఉండేది అంటారు? గతం ప్రభుత్వంలో చేసిన పనులకి మనం ఇంతవరకు మనం సెట్ అవ్వలేకపోతున్నాం. అది అంటే మేము గతంలోనే ఎక్కువ పథకాలు ఇచ్చాము. మేము కనుక వచ్చి పథకాలు ఏమి ఇచ్చారండి? ఒక మంచి అభివృద్ధి ఒకటి చూపించండి. మీరు ఒక అభివృద్ధి చూపించండి. పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది. 10,000 ఇచ్చాడు, వేల దోసుకున్నారు, లక్షల కోట్లు. ఎక్కడ అవినీతి చేయలేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము అంటున్నారు కదా. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందండి? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, నీకు 10,000 వేశారు. మనం 10,000 వేసి ఏం చేశాడు? ₹1,00,000 తీసుకున్నాడు. ఇంక అభివృద్ధి ఎక్కడుంది? ఒక పని ఒక ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఏమన్నా ఒక కంపెనీలు వచ్చినాయి మనకి? ఏ కంపెనీలు వచ్చినాయి మనకి? వచ్చిన కంపెనీలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక రాజధాని పలానాది ఇక్కడ నిర్ణయం ఉందా? లేదు. 3 రాజధాని అన్నాడు ముందు. ఇక్కడే మనకు విజయవాడే రాజధాని అని చెప్పాడు ఫస్ట్ ఎన్నికల ముందు వాగ్దానంలో. తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. పని అదన్నా చేసాడా? అది చేయలేదు కదా. అంటే 3 పక్కల ఉన్న వాళ్ళు అందరికీ అభివృద్ధి జరుగుతుంది. అన్ని దిక్కుల కంపెనీలు పెట్టాలి, కానీ రాజధాని 3 దిక్కులు ఉంటుంది, 4 దిక్కులు ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కంపెనీలు అన్ని ఊర్లకి ఇవ్వండి, అందరికీ న్యాయం చేయాలి. ఏపీ మొత్తం కరెక్ట్గా చేయాలి. కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఏది చేయకుండా మాటలతో సరిపెట్టారు 5 సంవత్సరాలు. అది